ఈరోజు మనము ఈ కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఎగ్జాక్ట్ బార్డర్లో ఉన్న ఏకాంబర రామలింగేశ్వర టెంపుల్ అంటే ఏకాంబర దేవాలయానికి వచ్చాము. ఏకాంబర దేవాలయం ఇతిహాసం చాలా పెద్దగా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాల కింద స్థాపితమైన ఏకాంబర రామలింగేశ్వర దేవాలయం పెద్ద ఒక అంటే పెద్ద అడవి. మనం ఇక్కడ బోర్డు చూసాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోర్డు ఉంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది. పెద్ద అడవి అంటే చుట్టుముట్టు ఒట్టి గుట్టాలు ఉన్నాయి. సో ఈ గుట్టాల మధ్యలో ఏకాంబర రామలింగేశ్వర దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఇతిహాసం ఏంటి అనేది మనం కనుక్కుందాం రండి. ఏంటి స్వామీజీ ఇక్కడ ఇతిహాసం ఏంటి అంటే ఈ మొత్తం గుట్టల్లో అంటే మొత్తం చుట్టుముట్టు పెద్ద అడవి ఉంది. ఎలాంటి అడవి ఉందంటే ఈ చెట్లు అయితే చూస్తే సామాన్యంగా లేవు, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఈ గుడి అనేది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇంకా పెద్ద పులులు సింహాలు ఉండే పెద్ద అరణ్యం ఇది. అరణ్యం ఈ అంటే ఇది ఎన్ని సంవత్సరాల కింద? ఇది త్రైతాయుగం నాటి దేవాలయం. త్రైతాయుగం దేవస్థానం ఇది. ఓకే. ప్రత్యేకంగా శ్రీరాముని చేతుల పైన స్థాపన చేసినటువంటి లింగం ఇక్కడ ఉంది. లింగం ఎందుకు శ్రీరాముడు స్థాపన చేసిండంటే రామాయణంలో శ్రీరాముడు రావణుని అంతమార్చినందుకు ఆ రావణుడు శివభక్తుడు కాబట్టి బ్రహ్మపాతకం అనేది శ్రీరామునికి చుట్టుకుంటుంది. అలా ఒక గురువు బ్రహ్మపాతకం అంటే రావణుని చంపినందుకు పాపం అది పాప పరిహారం కోసము ఒక గురువు చెప్తాడు. పాప పరిహారం చేసుకోవాలి ఎట్లా అంటే లింగం స్థాపన చేసి రవణ అని ఎక్కడైతే నువ్వు పిలుస్తావో ఒక లింగం గాని రాక ఒక ఓ అని శబ్దం నీకు రిపేర్ ఓ అని శబ్దం ఎక్కడ దాకా వినిపించదు అక్కడ దాకా స్థాపన చేస్తూనే వెళ్ళాలి. అట్లా చేసుకుంటూ వచ్చింది ఇది ప్లేస్ వచ్చింది. ఇది ఇక్కడ కూడా రాలేదు, అట్లనే చేసుకుంటూనే వెళ్ళిండు. ఇక్కడ అంటే ఓ అనే శబ్దం రాలేదు, స్థాపన చేసిండు. ప్రత్యేకంగా ఏంటంటే శ్రీరాముడే స్థాపన చేసిన లింగం ఇది. ఓకే. ఇక్కడ కూడా శబ్దం రాలేదు. ఇంకోటి ఎక్కడ వచ్చింది మరి చరిత్రలో నిలవాలి. ఇంకోటి ఇక్కడ గుండం కూడా చాలా స్పెషల్ అన్నమాట. ప్రత్యేక స్వామివారి శ్రీరాముడే బాణం తీసుకొని కొట్టినప్పుడు 7 గుండాలు అనేది ఏర్పడి ఉంటాయి. అదే 7 గుండాల పైన సప్త ఋషులు కూడా తపస్సు చేసిండ్రు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము మొత్తం ఈ సిమెంట్ తోటి కట్టిన బెడ్ లాగా ఉందా అవి మొత్తము అలా 7 గుండాలు అంటే జనాలకు తెలవడానికి ఏ గుండం ఎక్కడెక్కడ ఉంటుందో. ఇంతకు ముందు 7 గుండాలు అంటారు కాబట్టి ఎక్కడున్నా తెలివే కదా కొత్తగా వచ్చిన వాళ్ళకు. అట్లా అది పైకి లేపి కట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంతకు ముందు లోపల చిన్న రాళ్లతోటి ఉండే అవి కూడా కనిపిస్తుండే గానీ నీళ్లు ఎక్కువ వస్తే కనిపించకుండే. అట్లా ఇప్పుడు తెలవాలి జనాలకు కూడా అని చెప్పేసి పైకి లేపి కట్టడం జరిగింది. ధర్మకర్త మండలి సపోర్ట్ తో మన నీలపల్లి కమిటీ ఉంది, వాళ్ళ సపోర్ట్ తోటి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం గుండం లోపలనే 7 గుండాలు కలిసి ఉంటాయి. ఎక్కడ స్నానం చేసుకున్నా కూడా 7 గుండాలో స్నానం చేసుకున్న పుణ్యఫలం అనేది దొరుకుతుంది. అంటే ఇక్కడ పుణ్యఫలాలు రావాలంటే 7 గుండాలో స్నానం చేయాలి. 7 గుండాలు ఇక్కడ ఎక్కడ చేసినా 7 గుండాలు కలిసి ఉన్నాయి కాబట్టి చేసుకున్నా కూడా 7 గుండాల స్నానం చేసుకున్నా. చెప్పింది రాముడు స్థాపన చేసిన శివలింగం ఇది. అంటే 3 ఉన్నాయి. శ్రీరాముడు స్థాపన చేసిన చేతుల స్థాపన చేసిన లింగం ఇది. లింగం ఏది? ఇది లింగం సీతాదేవి లక్ష్మణుడు. ఓహోహో. అంటే అప్పుడు అంటే ముగ్గురు పేరు మీద 3 లింగాలు స్థాపన చేసిండు. ఇదేంటి స్వామీజీ ఇక్కడ పెట్టారు మళ్ళీ గర్భగుడిలో పెట్టారు? భిన్నమైంది. ఓ ఇక్కడ భిన్నమైన విగ్రహానికి పూజ చేయకూడదు కాబట్టి ఈ శ్రీరాముడు చేతులారా చేసింది ఒకటి మూలకు పెట్టకుండా ఈయన కూడా పూజలు. అంటే ఇంతకు ముందు శ్రీరామ స్థాపన చేసింది అక్కడ గర్భగుడిలో అది తీసుకొని వచ్చి ఇక్కడ బయటకు పెట్టి అది మళ్ళీ నర్మదా నది నుంచి తీసుకొని వచ్చి స్థాపన చేయడం జరిగింది. లోపల ఉన్నది కూడా శివలింగం, మామూలు శివలింగం కాదు. లింగం పైననే నామాలు అనేది ఉంటాయి అన్నమాట.
కనిపిస్తాయి ఇప్పుడు కనిపిస్తాయి, అభిషేకం చేసే సమయంలో కనిపిస్తాయి. నామాలు వెంటనేమో శంఖ చక్రం ఉంటుంది లింగం పైననే. మనం మనం ఇప్పుడు విభూతి శివలింగానికి అలంకరణ చేసేప్పుడు విభూతి ఎట్లా ఉంటుందో అదే గంధం కలర్ లా మనకు దర్శనమిస్తుంటాం. ఇక్కడ అభిషేకం చేస్తుంటే మనకు ఈ శివలింగము, బసవಣ್ణ, ఆంజనేయ స్వామి, ఆ ధ్వజస్తంభం పెట్టిన దీపం మొత్తం కాంతి రూపంలో లింగం పైన కనిపిస్తుంది అనమాట. మనకు షాడో అనేది కనిపిస్తుంది. ధ్వజస్తంభం నుంచి ఇక్కడ దాకా షాడో మన గర్భగుడిలో లింగం పైన బొట్టు పెట్టే స్థలంలోనే కనిపిస్తాయి. ఓహో, ఎప్పుడు అది అభిషేకం చేసేటప్పుడు మనం కామన్ గా ఎప్పుడు అభిషేకం చేసినా కూడా పొద్దున అభిషేకం గానీ ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు అభిషేకం చూసాం, వచ్చిన వాళ్ళకి కూడా దర్శనం ఇస్తుంటాం. చూడండి అని చెప్పేసి, అంటే తెలియదు కదా, వచ్చిన వాళ్ళకి చూపిస్తాం. అంటే ఇప్పుడు శ్రీరాముడు స్థాపన చేసిన లింగం తన పాప విమోచనం కోసం ఎక్కడ శబ్దం వస్తుందో అక్కడ పాప విమోచనం అవుతుంది. స్థాపనం చేయమంటే అందులో ఒక శివలింగం ఇది శివలింగం. శ్రీరాముడు, సీతామాత, లక్ష్మణుడు ఇది అప్పుడు స్థాపన చేసిన. ఈ నీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటాయి? ఎప్పుడు ఇలాగనే ఉంటాయి. ఇప్పుడు అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా పారేవి నీళ్లు. అంటే ఇప్పుడు అక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏమైందంటే కొంచెం ఇక్కడ ఆలయం చుట్టుపక్కల బోర్ చేన్లు ఉన్నాయి కదా, అలా చేన్లలో పొలాలలో బోర్లు వేసుకున్నారు. ఈ గుండంలో నీళ్ళు అనేది అక్కడ నుంచి వచ్చి పడేది ఈ శివలింగం స్ట్రేట్ ఉందా మొత్తము లింగానికి. మనం బిలోపత్రి ఉందా, బిలోపత్రి పెట్టిన స్థలంలోనే కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. ఏంటి స్వామిజీ ఇక్కడ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా స్వామివారు తూర్పు దిశగా ఉంటారు, ఇక్కడ అట్లా లేదు, ఉత్తర దిశగా ఉంటారు. అంటే ఎక్కడైనా ఉత్తర ద్వారం ఉంటుంది, పానవట ఆకారంలోనే ఉంటుంది మనకు. ఓహో, పానవట అంటే? పానవట అంటే ఇప్పుడు మనకు నీళ్ళు వచ్చేది ఉంది శివలింగం దగ్గర, అది పానవట్టం అంటారు. ఈ మొత్తం చుట్టూ గుట్టలు మొత్తం పానవట ఆకారం ఉంది. అందు గురించి ఇక్కడ ఈ ఆలయ శిఖరం కడితే ఇది మొత్తం లింగ రూపమే అనమాట. ఈ శిఖరం మొత్తం లింగ. వెంకటరామరెడ్డి పటేల్ ఈడికి తీసుకొని వచ్చాను మల్లయ్య స్వామి, ఊకే దర్శనం చేసుకొని పోదామని తీసుకొని వచ్చాను. ఆయనకు ఏమనిపించిందో ఏమో శివునికే తెలుసు, అతనికే తెలుసు. ఇక నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోదాం ఉదయలికని అంటే తను నేను రాను, నా జాగా ఇదే, నేనే ఉంటా అని చెప్పేసి ఇక్కడే ఉన్నారు మల్లయ్య స్వామి. స్వామిని ఈడ ఉండి ఏం చేస్తావు అంటే, ఏమో నా జీవితం ఇక్కడనే ఉన్నట్టుంది, నేనైతే రానిగా ఇదే నాకు అని చెప్పేసి ఇక్కడనే ఉన్నాడు అతను. అతని భిక్షాటన పైన చేసుకుంటూ గుండ నిర్మాణము, ఆలయ నిర్మాణము అన్ని అతని భిక్షాటన పైన చేసినాము. అంటే ఒక అందాజు ఎన్ని సంవత్సరాల కింద ఇది మొత్తం 180-190 అంత పాత టెంపుల్ ఇది. ఇప్పుడు అది త్రేతాయుగం లింగం అయితే చెప్పలేము. ఇదైతే ఒక 150 పైన ఉంటాయి. ఇప్పుడు మనకు పక్కల దర్గా కూడా ఉంటుంది. ఎక్కడ దర్గా? రైట్. ఇది దర్గా ఏంటి విశేషం? ఇక్కడ శ్రీరాముడు స్థాపన చేసి పోయినాక ఇక్కడ మనము ఖమ్మం దాటినాక ఒకటి ఇస్మాయిల్పూర్ గ్రామం అనేది ఉండేది అనమాట. ఇస్మాయిల్పూర్ ఇప్పుడు ఉంది. ఇస్మాయిల్పూర్ ఇప్పుడు తాండా ఉంది. ఇస్మాయిల్పూర్ అనే ఊరు ఉండేది అనమాట. అందులో ఒక ముస్లిం ఆయన శివలింగానికి ఆరాధన చేసేవాడు, పూజలు, అభిషేకం చేయడం. అంటే ఆ ముస్లిం ఆయనదే ఇది దర్గా. ముస్లిం ఆయన పూజ చేసేవాడు. వాళ్ళ మత పెద్దలు హిందూ దేవాలయాలకు మనం ఎందుకు పూజ చేయాలని చెప్పేసి హింసించి ఇక్కడ సమాధి చేసేస్తారు. ఈ శివలింగం కాడికి ఎవరు రాకూడదు అని చెప్పేసి యాకూబ్ సాహెబ్ ఇతని పేరు యాకూబ్ సాహెబ్ ఏం చేస్తాడంటే, నన్ను నా శివుని దూరం చేసినందుకు మీ ఊరు మొత్తం సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి యాకూబ్ సాహెబ్ గ్రామం మొత్తం శాపం ఇచ్చేస్తారు. ఇతని శాపం ఇస్మాయిల్పూర్ మొత్తం గ్రామం మొత్తం పోతుంది. మళ్ళా పెద్దలు ఇట్లా అటువంటి ప్రభావం జరుగుతున్నప్పుడే ఈ స్వామి శాంతించి ఇప్పటికైనా మా ఊరు ఇదే అయిపోయింది, ఇప్పటికి దీనికి మార్గమేంది, శాపం ఇచ్చినా కానీ దీనికి పరిహారం ఏంటంటే, ఎప్పుడైతే మళ్ళీ పాత మర్రి చెట్టు లోపల మొలక పడుతుందో అప్పుడు మీ ఇక్కడ గ్రామం ఏర్పడుతుంది అని చెప్తాను. ఎవరు? ఈ యాకూబ్ సాహెబ్. ఈ మర్రి చెట్టు కాక ముందు ఇంకోటి పాత మర్రి చెట్టు ఉండేదంట. ఆ మర్రి చెట్టు లోపల మొలక కొట్టినప్పుడు మళ్ళీ ఒకటి ఇస్మాయిల్పూర్ తాండా అనేది ఏర్పడింది. ఈ స్వామి వారికి ఇక్కడ నాన్ వెజ్ అనేది ఏం నడవదు. ఇది జాతర ఎట్లా అంటే హిందూ ముస్లిం జరుపుకునే జాతర, భావైక్యత జాతర. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఐకమత్యంగా జరుపుకునే జాతర, హిందూ ముస్లిం ఇద్దరు కలిసి కూడా జరుపుకునే జాతర ఇది. అది యాకూబ్ సాహెబ్ దర్గా. ఇప్పుడు 7 గుండాల్లో ఇక్కడ ఒక గుండం ఉంది, ఇక్కడ అక్కడ 2 కనిపిస్తున్నాయి, అక్కడ 2 గుండాలు ఉంటాయి, ఇక్కడ 3 గుండాలు ఉంటాయి, ఇక్కడ 2 గుండాలు ఉంటాయి. ఇక్కడ కనిపించేది లోపల వెళ్ళిపోయినాయి. ఇది మొత్తం ధర్మసత్రం. ఇది ఇక్కడ సైడ్ మొత్తం అప్పుడు మన మల్లయ్య స్వామి చేతులకు అతని భిక్షాటనపై భక్తుల సహాయంతో చేశాను అనమాట. ఇప్పుడు దాసోహం జరుగుతుంది అక్కడ? దాసోహము జరుగుతుంది. అంటే ఇప్పుడు కొంచెం అవి ఇవైపోయినాయి, కొంచెం ఖరాబ్ అయిపోయినాయి. అప్పుడు ఈ అన్నదానము ఏదైనా వచ్చిన వాళ్ళు
రాత్రి ఉండడానికి చేయడానికి దాంట్లోనే అనమాట నివాసం. ఇప్పుడు స్వామీజీ ఇక్కడ వచ్చిన భక్తులు బాగుపడ్డారని చెప్తారు, అలాంటి ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎట్లా ఉన్నాయా పని అంటే అమావాసకు మన గుల్బర్గాల కర్ణాటక నుంచి దంపతులు వాళ్ళకి ఎంతో కాలంగా సంతానం కాలేదు. అక్కడ ఉన్న ఒక స్వామీజీ ఏకాంబరికి వెళ్ళండి, అమావాస అక్కడ తిరగండి, ఒక 5 అమావాసలు అయినాక ఒక 5 మంది అయ్యలకు తినికి పెడతా, నాకు చేతనైన కాడికి అన్నదానం చేస్తా అని చెప్పేసి మొక్కి రండి అని చెప్పి ఒక అయ్యగారు ఆ దంపతులకు చెప్తారు. వాళ్ళు వచ్చింటారు. వాళ్ళు వచ్చాక 5 అమావాసలు తిరిగింటారు. వాళ్ళకు ఇప్పుడే ఇది ప్రెగ్నెన్సీ అనేది ఇదేంటది, నేను అనుకున్నది నాకు నెరవేరింది అని చెప్పేసి ఆమె ఏం చేస్తా అంటే అన్నదానం చేస్తే ఒక 5 మంది అయ్యగారులకు తిన్నిక పెడతాది. తిన్నిక పెట్టి ఆ జనాలలో సాక్షాత్ శివుడే వచ్చి అన్నదానంకి, శివుడు అన్నదానం తిన్నాడు అన్నట్టు వచ్చిండు. వస్తే ఆమె ఏం చేసిందంటే ఆమెకు ఆయన ఎట్లున్నా అంటే గలీజ్గా ఉన్నాడు, బట్టలు అతని అవతారం కూడా చాలా ఇది ఉంది. వస్తే లేదు నీకు పో అని చెప్పేసి పంపిస్తాడు. ఆమె పంపించేస్తారు, నీకు లేదు పో అని చెప్పేసి. ఇంటికి వెళ్ళాక వాళ్ళు మళ్ళా నిలబడ్డది మళ్ళీ ఇది అయిపోతారు అన్నమాట, ప్రెగ్నెన్సీ అనేది. ఎందుకు ఇట్లా అయినా అని చెప్పేసి మళ్ళీ కళలకు దర్శనం ఇస్తాను, నేను తిన్నికి వస్తే నన్ను నాకు లేదని బొమ్మన్నావు, నీకు మొత్తానికే లేకుంటది అని చెప్పేసి మళ్ళా ఆమె వచ్చి 108 మంది అయ్యేలకు తిన్నికి పెట్టింటారు. 5 మంది 108 చేసిన తప్పు. ఎవరు అన్నదానం కాడ నీవు పెద్ద అనేది కాదు, ఆకలి ఎవరు వస్తున్నా కూడా వాళ్ళకి గుప్పెడు అన్నం పెట్టారు, నీ ధర్మం అని. నువ్వు చేసేది ఇక్కడ అన్నదానం, రైట్, నీవు ఎందుకు ఇట్లా నీకు నిర్లక్ష్యం చేసావు అని చెప్పేసి ఆమెకు కళలో దర్శనం ఇచ్చి చెప్పేస్తే తప్పైంది స్వామి, నేను మళ్ళీ ఒక రోజు వచ్చి 108 మంది అయ్యగారులకు అన్నదానం పెడతా, మళ్ళీ ఎవరు వచ్చినా కూడా నేను అట్లా నిర్లక్ష్యం చేయను అని చెప్పేసి నా అహంకారాన్ని క్షమించాను అని చెప్పేసి అప్పుడు మళ్ళా ఆమెకు సంతానం అనేది. ఇట్లా చాలా మందికి అయినాయి. అమావాస్యలకు కూడా ఇక్కడ ఎట్లా వస్తారంటే ప్రతి ఒక్కరు వస్తారన్నమాట అమావాస్యలు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, జాబ్ రాకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, లేకపోతే పెళ్లి కాకపోయినా, సంతానం కాకపోయినా, ఇంట్లో ఏదైనా సంసారంలో చిక్కులు ఏ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అమావాస్యకు తిరుగుతారు. ఇక్కడ అమావాస్యకు స్పెషల్ ఏంటంటే గుండె స్నానం చేసుకోవడం, స్వామివారిని దర్శనం చేసుకోవడం, మేము అన్నదానం చేపిస్తుంటాం, భక్తులే ఇస్తారు అన్నదానం చేపిస్తుంటాం. అన్నదానంలో వాళ్ళకి తోచినంత సహాయం గాని లేకపోతే ఖచ్చితంగా మాత్రం అన్నదానంలో తిని పోవాలన్నమాట. అది కాదు. ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ అంటే కొంచెం వాతావరణం అంతా చెడిపోయిండే, అంటే మందు తాగేటోడు ఎక్కువ అవడం కానీ, నాన్ వెజ్ ని వండడం కానీ, అలాంటివి చాలా ఉండే. అంటే ఈ గుట్టాల్లో అంతా జాతరకు వచ్చి అదే చేస్తున్నవాళ్ళు. సో అది అంతా ఇప్పుడు అది ఎట్లయిందంటే శ్రావణమాసం మొత్తం నీచు మధుమాంసాలు ఎవరు ముట్టుకో. అది ఆనవాయితీగా ఏమైందంటే ఏకాంబరి జాతర అయిపోయిందంటే శ్రావణమాసం అయిపోయింది అని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలకు అది ఒక వాళ్ళకు ఏంటంటే ఏకాంబరి జాతర ఏ రోజు అవుతుంది ఆ రోజు శ్రావణం ఖతం అయిపోయింది, శ్రావణమాసం ఖతం తినాలి, వచ్చి స్టార్ట్ చేయాలి, ఇడికి వచ్చి స్టార్ట్ చేయాలి. ఇలాంటిది నెత్తిలో కూర్చున్నా అట్లా లేపేటోళ్ళు ఎంత మంది ఉంటారు పొగార్లు, అట్లా ఒకరు ఇద్దరు స్టార్ట్ చేసి పెద్దగా అయిపోయింది. మధ్యలో ఏమైందంటే దేవస్థానం కమిటీ ధర్మకర్త మండలి ఉన్నారు, వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ మన దేవస్థానం కాడ ఇది చాలా మనకు రిమార్క్ వచ్చేస్తుంది. అవును, ఎందుకంటే రాముడు ఉండే పెద్ద శివాలయం, ఇక్కడ తాగుడు తినుడు ఇదంతా బాగాలేదని చెప్పేసి ధర్మకర్తల మండలి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక పోలీస్ వాళ్ళకి గాని అందరికి గాని చెప్పి ఇక్కడ నుంచి క్లియర్ చేసింది అనమాట. ఫస్ట్ ఇక్కడ మన ఆలయం ముందే చేస్తుండే, అవును, గత 6-7 సంవత్సరాలు అయిపోయింది, బంద్ అయిపోయింది. అది ఏమైందంటే ఒక్కటేసారి తీనికి రాదని చెప్పి కమాన్ అవతల వేసేసిండ్రు. ఆ 2 సంవత్సరాలు అయిపోయినా మొత్తానికి తీసేసి మొత్తం ఇప్పుడు ఏం లేదు, మొత్తానికి భక్తులు మొత్తం కంప్లీట్ గా ఏం స్నానం చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలి, జాతర చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. మంచిది, చాలా మంచిదైంది. ఏంటి స్వామి ఇప్పుడు దక్షిణ కాశీ అని పిలుస్తారన్నారు? అవును, దక్షిణ కాశీ చరిత్రలో దక్షిణ కాశీ దేవస్థానం పేరు దక్షిణ కాశీ. ఏకాంబరి అనేది పెట్టిందంటే ఒక మధురమైన క్షేత్రం అనేది ఒకటి, ఏక అంటే ఒకటి, అంబరం అంటే ఒక మధురం, అంటే ఒక మధురమైన దేవస్థానం అని చెప్పేసి పెట్టేసారు. సంస్కృతంలో ఏకాంబరం అంటే ఒక మధురమైనది అనమాట, అందుకే ఏకాంబరి అని పెట్టేసారు. దక్షిణ కాశీ ఇంతకుముందు ఎందుకుండే అని అంటే ఒక సౌకర్య వాళ్ళ నాన్నది చితి మన అస్థికలు ఉంటాయి కదా, అస్థికలు కాశీలో కలపడానికి వెళ్తారనమాట నడుచుకుంటూ. అప్పట్లో నడకదారి కాబట్టి ఇదే రూట్ లో వస్తుంటే అతనికి ఆసం, అతని జీతగాడు, సౌకర్య జీతగాడు ఇద్దరు వెళ్తున్నప్పుడు ఇక ఇదే రూట్ లో వస్తున్నప్పుడు ఇక్కడ గుండం ఉంది, అడవి ఉంది, ఇక ఇక్కడనే ఉండి స్నానం చేసుకొని పూజ చేసుకుని వెళ్దామని చెప్పేసి ఆ అస్థికలు ఈ మర్రి చెట్టు గట్టి ఉంటారు అనమాట. ఇది కాకుండా ఇంకో మర్రి చెట్టు అనమాట, అప్పట్లో పాత మర్రి చెట్టు ఇంకో, ఆ పాత మర్రి చెట్టు గట్టి అతని
స్నానం చేసుకోవడానికి వెళ్తున్నాను. ఆ జీతగాడు ఏం చేస్తా అంటే మా సౌకర్యం ఏముంది చెప్తలేడు, ఒకసారి ఇప్పి చూద్దామని చెప్పేసి అస్థికల మూటని కుండని ఇప్పి చూస్తే మల్లెపూలు ఉంటాయి అన్నమాట. ఆ కుండ లోపల అస్థికలు లేకుండా మల్లెపూలు ఉంటాయి. మల్లెపూల వాసన బాగుందని చెప్పేసి తీసుకొని ఒకటి జేబులు వేసుకుంటాడు అన్నమాట ఆ జీతగాడు. ఇక మళ్ళీ స్నానాలు చేసుకొని అతను అడగాడు, ఆల్రెడీ మల్లెపూలు ఉన్నాయని చెప్పేసి ఏం అడగాడు వాళ్ళ సౌకర్యం. కాశీకి వెళ్తారు అనమాట. కాశీకి వెళ్ళిన మీదకి అక్కడ బ్రాహ్మణుని ముంగల చేస్తారు, అస్థికలు పెట్టి పూజ చేస్తారు కదా. పూజ చేసేటప్పుడు అది బట్ట తెరిచేటప్పుడు కుండలో అస్థికలు ఉంటాయి. ఆ జీతగాడు అనేది పరిశాన్ అవుతాడు. చూసి సౌకర్యం నేను ఏకాంబర గుడి కాడ చూసినప్పుడు మల్లెపూలు ఉండి ఇప్పుడేం అస్థికలు అయినాయి అని అంటే ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, అది సెకండ్ కాశీ, ఫస్ట్ కాశీ అని చెప్పి. ఈ ఆల్రెడీ మీ అస్థికలు అక్కడనే కలిసిపోయిన, ఇంత దూరం మీరు అనవసరంగా వచ్చిందని చెప్పేసి ఆ సౌకర్యం చెప్పాడు. కాశీలో ఉన్న విశ్వనాథుడే ఇక్కడ ఉన్నాడు. అక్కడ వాళ్ళకు అర్థమవుతుంది అంటే ఇక్కడ పవిత్రమైపోయింది, అది పవిత్రమై పూలు అయిపోయినాయి. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ అస్థికలుగా మారినాయి. అది కాబట్టి దీన్ని దక్షిణ కాశీ. రైట్. విశ్వనాథునికి దక్షిణం అయిపోయింది కాబట్టి దక్షిణ కాశీ. అది దక్షిణ కాశీ. మర్రి చెట్టు ఇది అంటే ఈ మర్రి చెట్టు అంటే ఇప్పుడు దర్గా మన యాకూబ్ సాబ్ చెప్పిన అంటే మొలకలు వచ్చిన తర్వాత ఇదే మొలక పాప విమోచనం అవుతుందని చెప్పారు. ఆ మొలక వచ్చిన మర్రి చెట్టు ఇది. ఇంతకన్నా ముందున్నది లేదు మర్రి చెట్టు, అది లేదు. దాని లోపలనే ఇదే మొలక, దాని పిల్లని అనుకోవాలి. అంటే ఇదే మర్రి చెట్టు, అది ఇదే మర్రి చెట్టులో ఈ మొలక వచ్చింది అన్నట్టు. అంటే అది వేరే మర్రి చెట్టు కాదు, వేరే మర్రి చెట్టు కాదు, ఇదే మర్రి చెట్టు లోపలనే ఈ మర్రి చెట్టు వచ్చింది. మొలక వచ్చి పెద్దగా అయింది. అంటే అప్పుడు అంతా ఎండిపోయి మళ్ళీ కొత్త మొలక వచ్చింది. అప్పటి నుంచి పాప విమోచనం అయింది ఇక్కడ. అక్కడ ఇస్మాయిల్పూర్ తాండా అనేది ఏర్పడింది. ఇస్మాయిల్పూర్ ఊరైతే లేదు, ఊరు లేదు, తాండా మిగిలింది. పేరైతే ఉంది. పేరుంది.